పుట్టెడు దుఃఖంలోనూ ఆ కుటుంబం తీసుకున్న నిర్ణయం ముగ్గురు ప్రాణాలను నిలిపింది. వారిచ్చిన అవయవ దానం మరికొందరి ప్రాణాలను కాపాడింది. కాకినాడ గ్రామీణం రమణయ్యపేట రాయుడుపాలెం చెందిన గోవింద్ కుమార్ స్థానిక జేఎన్టీయూకేలో అవుట్సోర్సింగ్ విభాగంలో సీనియర్ అసిస్టెంట్ విధులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 15న ఆ విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి నుంచి కాకినాడ నగరం సర్పవరం రోడ్డులోని ట్రస్ట్ హాస్పిటల్లో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. చికిత్స అందిస్తున్నా ఫలితం లేకపోవడంతో ఆదివారం వైద్యులు బ్రెయిన్ డెడ్గా నిర్ధారించారు. వైద్యుల చొరవతో కుటుంబ సభ్యులు గోవింద్ కుమార్ అవయవ దానం చేసేందుకు అంగీకరించారు. దీంతో ఆయన కిడ్నీలో ఒకదాన్ని అదే హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వ్యక్తికి అమర్చుతుండగా మరో కిడ్నీని విశాఖపట్నంలోని కేర్ హాస్పిటల్కి, అదేవిధంగా లివర్ను విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్కి ప్రత్యేక అంబులెన్స్లు తరలించారు. ఇందుకోసం ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆదేశాలతో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. గోవింద్ కుమార్కు భార్య, 5వ తరగతి చదువుతున్న కుమారుడు ఉన్నారు. పేరు డాక్టర్ రామకృష్ణ, డైరెక్టర్ ట్రస్ట్ హాస్పిటల్స్ కాకినాడ. గత 4 రోజుల క్రితం గోదావరిగుంట సమీపంలో పెంకే గోవింద్ కుమార్ అనే 55 సంవత్సరాల వ్యక్తి తీవ్ర హెడ్ ఇంజురీకి గురి కావడంతో మన ఆసుపత్రికి కోమా స్థితిలో తీసుకురావడం జరిగింది. వెంటనే ఆ పేషెంట్కి వెంటిలేటర్ పెట్టి గత 24 అవర్స్ క్రితం మన బ్రెయిన్ డెడ్ కావడంతో ఆ విషయం వాళ్ళ కుటుంబ సభ్యులకి తెలియజేయడం జరిగింది. అయితే వెంటనే ఆ కుటుంబ సభ్యులు చక్కటి మనసుతో స్పందించి, ముఖ్యంగా వాళ్ళ భార్య శ్రీదేవి గారు, ఆయన చనిపోయినా సరే నలుగురికి ఆయన ప్రాణం ఇచ్చిన వాళ్ళు అవుతారు, మేము అవయవదానానికి సిద్ధంగా ఉన్నాము, ఆయన బతికున్నప్పుడే చాలా మందికి చాలా విధాలుగా సహాయపడ్డారు, ఈ స్థితిలో ఇంకా బ్రెయిన్ డెడ్ అయినప్పుడు మిగిలిన ఆయన అవయవాలు మిగతా వాళ్ళని ఎన్నో ప్రాణాలు నిలుపుతాయని చాలా పెద్ద మనసుతోటి దానాలన్నిటికన్నా గొప్ప దానమైనటువంటి ఈ అవయవ దానాన్ని